అందరికీ నమస్కారం. నేను మీ విజయ్ మొబిహబ్ భవానీపురం సింగ్ నగర్. నా మిత్రులు చాలామంది కాల్ చేసి భవానీపురం సింగ్ నగర్ 2 మునిగిపోయినాయి కదా, మేము ఇప్పుడు ఏమన్నా సహాయం చేయడానికి కుదురుతుందా, ఏమన్నా తీసుకొని రావచ్చా, ఎలా ఉంది పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. సో అందరికీ ఆ ఇంటెన్షన్ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వాస్తవంగా అయితే సింగనగర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. భవానీపురం పర్లేదు, భవానీపురం అంత డ్యామేజ్ లేదు, కొంత డ్యామేజ్ ఉంది. భవానీపురం కూడా ఊర్మిళా నగర్ అటు సైడ్ బాగా డ్యామేజ్ ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ అయితే రిహాబిటేషన్ చాలా బాగా అరేంజ్ చేస్తుంది. గవర్నమెంట్ ఫుడ్ సప్లైస్ కానీ ఇవన్నీ బాగున్నాయి. సో ఇప్పుడు మీరు మళ్ళీ అయ్యే ఫుడ్ కానీ వేరే వేరే ఐటమ్స్ కానీ ఫుడ్ ఏదో తీసుకొచ్చి టెంపరీగా సహాయం చేసినట్టు ఉంటుంది, కానీ దానివల్ల పర్పస్ సాల్వ్ అవ్వదు. సో కొంచెం టైం తీసుకోండి అందరూ. మీరు నిజంగా ఇంటెన్షన్ సహాయం చేయాలని ఉన్నప్పుడు కొంచెం ఫండ్ ఎక్కువ పుల్ చేసుకోండి. ఫండ్ పుల్ చేసుకున్న తర్వాత ఒక రోజు ఖచ్చితంగా వచ్చి సింగనగర్లోనో ఊర్మిళా నగర్లోనో అటు సైడ్ చాలామంది ఫ్యామిలీస్ రోడ్డున వచ్చినాయి. పెయింటర్లని, చిన్న చిన్న వాళ్ళని, ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చాలామంది ఉన్నారు డ్యామేజ్ అయిన వాళ్ళు. సో మీరు వాళ్ళకి పూర్తిగా ఒక్క లైఫ్ 100 మందికి భోజనం పెట్టకంటే ఒక్క లైఫ్ పూర్తిగా నిలబెట్టినా సరిపోతుంది. సో ఖచ్చితంగా మీరు పర్పస్ఫుల్గా చెయ్యండి, చేసేది వేస్ట్ చేయొద్దు. ఇక్కడ ఒక్కొక్క ఇంటికి పాల ప్యాకెట్లు 4-5 వస్తున్నాయి, ఒక్కొక్కసారి ఫుడ్ ప్యాకెట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో సప్లై ఎక్కువ వస్తుంది. సో మీరు మళ్ళీ అయ్యే తీసుకొచ్చి వేస్ట్ చేయొద్దు, రిసోర్సెస్ వేస్ట్ చేయొద్దు. దయచేసి పర్పస్ఫుల్గా రిసోర్సెస్ వాడండి. సో ఎవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళకి ఇల్లు కానీ వేరే వేరే షెల్టర్స్ కానీ, లేదంటే వాళ్ళ జీవనాధారాలు కొంతమంది ఆటోలు పాడైపోయినాయి. ఒక ఆటో రిపేర్ చేయించడానికి 25,000 పైన అవుతుంది. అలా ఎవరికన్నా ఒకళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి, మీ సర్కిల్లో ఎవరికి హెల్ప్ చేసినా పర్పస్ సాల్వ్ అవుతుంది, వాళ్ళకి లైఫ్ బాగుంటుంది. సో దయచేసి అమౌంట్ వేస్ట్ చేయొద్దు. ఫుడ్ మీద, బిస్కెట్స్ మీద, వేరే వేరే వాటి మీద అమౌంట్ వేస్ట్ చేయొద్దు. గవర్నమెంట్ చక్కగా ఫుడ్ కానీ అవన్నీ గవర్నమెంట్ బాధ్యత తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా కనిపించారు నాకు అటు మధ్యాహ్నం పూట కూడా. అటు చాలా బాగుంది, అటు సైడ్ వెళ్తే సింగనగర్ సైడ్ చాలా అంటే యాక్షన్స్ బాగున్నాయి, గవర్నమెంట్ యాక్షన్స్ బాగున్నాయి. పరిస్థితి బాగుందని కాదు, యాక్షన్స్ బాగున్నాయి. సో దయచేసి మీరు వేస్ట్ చేయొద్దు వేరే వేరే వాటి మీద. థ్యాంక్ యూ.